నమస్కారం దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. 3 ప్రధాన పార్టీలతో సహా 100కు పైగా నామినేషన్లు దాఖలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్. పాల్గొన్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మజ్లిస్ పార్టీ ప్రజలపై పెత్తనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి. శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్న నరేంద్ర మోదీ. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం గొప్ప విజయమన్న ప్రధాని. దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం. నివాళులర్పించిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో పలు బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీష్ రావు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు. H1B వీసా ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట. అమెరికాలో చదువుకున్న వారికి $1,00,000 చెల్లింపు నుంచి మినహాయింపు. దీపావళి సందర్భంగా సంవత్ 2082 ముహూర్త్ ట్రేడింగ్. ప్రత్యేక సెషన్లో స్వల్పంగా లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ. రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. వార్తలోని వివరాలు చూద్దాం. దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామిగా నిలబడడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్లో పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. మరిన్ని వివరాలు. హైదరాబాద్ గోషామహల్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు స్మృత్యంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అంటే నమ్మకం, భరోసా అని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయటం లేదన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరులకు 4 కోట్ల రాష్ట్ర ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 194 మంది, తెలంగాణలో 6 అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 3 రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగనీయకుండా చూశారని తెలిపారు. నేరం చేస్తే తప్పించుకోలేరన్న భయాన్ని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా సహించవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ వింగ్ ఏర్పాటుతో సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రశంసించారు. నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్ గా నిలిచింది. సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు సైతం
నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అగ్రనాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మావోయిస్టులు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు అమరవీరులకు డీజీపీ శివధర్ రెడ్డి కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండబోదని వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజల విశ్వాసం చూరగొంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో, మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల, టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పనితనాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ సరిహద్దుల్లో జవాన్ల సేవలు ఎంత ముఖ్యమో దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణకు పోలీసుల సేవలు కూడా చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం అనేక మంది పోలీసులు తమ ప్రాణాల్ని సైతం అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కార్యక్రమాలపై మరిన్ని వివరాలు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల నివాళి అర్పించారు. స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ అంతర్గత భద్రతను కాపాడడంలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారన్నారు. శాంతి భద్రతల్ని అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీస్ కర్తవ్యమని చెప్పారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో మహిళా పోలీసులు పురుషులతో సమానంగా విధి నిర్వహణలో ఉన్నారని అన్నారు. ఎవరితో పోల్చుకోలేని క్రమశిక్షణ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇప్పటి వరకు చూపెట్టిన అది పోలీస్ శాఖ కావచ్చు, మన సరిహద్దులో ధైర్యంగా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్న ఆర్మీ కావచ్చు, మీరు నిజంగా పోల్చుకోలేని క్రమశిక్షణను చూపెడతా ఉన్నారు. నేను శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. పోలీస్ అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో కలిసి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం అమరులైన పోలీసుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై మెరుపు దాడి చేసి దాదాపు 10 మంది వరకు హతమార్చినారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తారీఖున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవముగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకోవడం ఆ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనది. ఈ పోలీసులు విపత్కర క్లిష్ట పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని సహితం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం. వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తిపోరింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగిసింది.
నేటితో నామినేషన్లకు గడువు ముగియడంతో 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలవడంతో త్రిముఖ పోరు కొనసాగనుంది. దీంతో పోటీ చేసే అభ్యర్థులంతా ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరిన్ని వివరాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇవాల్టితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. దీంతో చివరి రోజు అభ్యర్థులు భారీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, ప్రజా సంఘాల నుంచి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్ఓ పరిశీలించనున్నారు. ఈ నెల 24 వరకు ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. పరిశీలన తర్వాత మొత్తం బరిలో నిలిచే అభ్యర్థులను ఈసీ ప్రకటించనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో ఇప్పటికే అధికార పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలవగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు బరిలో నిలవడంతో పోటీ ఆసక్తిగా మారింది. వీరితో పాటు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ నామినేషన్ వేయించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 నుంచి బీఆర్ఎస్ వరుసగా గెలుస్తూ వస్తోంది. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు. గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గోపీనాథ్ సతీమణ్ణి బీఆర్ఎస్ బరిలో దింపింది. ఇక 2014 నుంచి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ 2వ స్థానం దక్కించుకోగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. అయితే ఈసారి కూడా దీపక్ రెడ్డికే బీజేపీ అవకాశం ఇచ్చింది. దీంతో దీపక్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన నవీన్ యాదవ్ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ గోపీనాథ్పై ఓటమి పాలయ్యారు. ఈసారైనా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలవాలని నవీన్ యాదవ్ పట్టుదలగా ఉన్నారు. ఈ 3 పార్టీల అభ్యర్థులతో పాటు ఈసారి స్వతంత్రులుగా కూడా పోటీలో నిలిచారు. దీంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా మారింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారంపై అభ్యర్థులంతా దృష్టి పెట్టారు. ఈ ఎన్నికకు పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఇక ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిశీలకులుగా 3 సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ నియమించింది. జనరల్ అబ్జర్వర్గా రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ అబ్జర్వర్గా ఓం ప్రకాష్ త్రిపాఠి, అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు సంజీవ్ కుమార్ లాల్ను ఈసీ నియమించింది. ఎన్నికల ప్రక్రియలోని వివిధ అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటే రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేస్తోందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పక్కన మజ్లిస్ చేరి ప్రజలపై పెత్తనం చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పారు. బీజేపీ గెలిస్తే కేంద్ర నిధులతో జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కిషన్ రెడ్డి మరిన్ని నిధులు తెచ్చి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా. జూబ్లీహిల్స్ అంటే అంతా మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువకులకు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. మీరు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మీరు 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయాయి నెలకు 4,000 నిరుద్యోగ వృద్ధి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో మజ్లిస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకోవచ్చినటువంటి అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ అద్దెకు తీసుకోవచ్చినటువంటి మజ్లిస్ అభ్యర్థి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలకు వారి యొక్క సివరేజ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము ఎంతవరకు వచ్చిందని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు, కేవలం ప్రజల్ని మోసం చేయడం. పేదల పక్షపాతిగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. మద్దులపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, భవిష్యత్తులో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేశామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి జరుగుతోందని వివరించారు. పేదవాడి మంచే ఈ ప్రభుత్వం మంచి అని తలంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్లలా ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న ఓట్లించి పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ 500 రూపాయల క్వింటాలకు ఇచ్చాం. మీరు ఎన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి 29 ఇళ్లు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరం ఉన్నన్ని కూడా ఇచ్చాం. రాష్ట్ర మంత్రివర్గంపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆక్షేపించారు. అవాస్తవాలకు కేరఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన వ్యాఖ్యలు నిజమని నిరూపించాలన్నారు. కేబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మణ్. హైదరాబాద్లోని బస్తీ దవాఖానాల్లో కనీస వసతులు కరువయ్యాయని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాల్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యం చేసి ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానాల్లో మందుల్ని అందుబాటులో ఉంచాలని, వసతుల్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు,
అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు. అట్లాగే రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి 24 గంటల్లోనే మీకు SMS ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సౌలత్ ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబాడి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లిలో ప్రారంభమవగా ఈ నెల 24న నల్గొండ జిల్లాలో పలు CCI కేంద్రాల్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 317 జిన్నింగ్ మిల్లుల్ని CCI ఇప్పటికే నోటిఫై చేసింది. కాగా కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా CCI మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మార్కెటింగ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లోని కానిస్టేబుల్ ఇంటికొచ్చిన డీజీపీ బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఒక మంచి కానిస్టేబుల్ని కోల్పోయామన్నారు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించారని, తెలంగాణలో దాదాపు 65 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారని, వారు జనజీవన స్రవంతిలోకి వచ్చిన పక్షంలో వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితోనే వ్యవహరిస్తామని, ఎలాంటి వేధింపులుండవని డీజీపీ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు, అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కమమరేషన్ పరేడ్లో. వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూలు ఇంకా స్కూల్ పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాగోగులు అని చెప్పి వారిని అసలు పలకరించేందుకు చెప్పి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాస్తూ ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తిని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడడంతో పాటు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది 2వ దీపావళిని గుర్తు చేశారు. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉందంటూ మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయన్నారు. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేక మంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారని, దేశానికి ఇదొక గొప్ప విజయం అన్నారు మోదీ. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ధైర్య సాహసాల్ని కొనియాడారు. విధి నిర్వహణలో పోలీసులు చేసిన అత్యున్నత త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని అన్నారు.
మరోవైపు జాతీయ పోలీసు సంస్మరణ దినం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ సేవలో పోలీసు సిబ్బంది చేసిన అత్యున్నత త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు చాలా కాలంగా సమస్యగా ఉందన్నారు. కానీ ఈ సమస్యను వచ్చే ఏడాది నాటికి తొలగిస్తామన్నారు. ఒకప్పుడు నక్సలైట్ ఉగ్రవాదంతో వణికిపోయిన ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఈ మార్పులను తీసుకురావడంలో పోలీసు, భద్రతా సిబ్బంది గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు రాజ్నాథ్. शहीदों के सम्मान में पुष्पचक्र अर्पित किए गए। हम सबके प्रेरक वीर सेनानियों एक लंबे समय तक नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है। एक समय था जब छत्तीसगढ़, झारखंड, ओडिशा, आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे। गांवों में स्कूल बंद थे, सड़कें नहीं थी और लोग भय में जीते थे। लेकिन हमने ठान लिया कि इस समस्या को आगे नहीं बढ़ने देंगे और हमारी पुलिस, सीआरपीएफ, बीएसएफ, सारी पैरामिलिट्री फोर्सेस और स्थानीय प्रशासन ने मिलकर जिस तरह संगठित तरीके से काम किया वह काबिले तारीफ है। साथियों, पिछले कई वर्षों के हमारे सम्मिलित प्रयास अब फलीभूत हो रहे हैं। पूरे देश को अब यह भरोसा हो गया है कि अगले वर्ष तक इस समस्या का नामो निशान नहीं रहेगा। आपकी जानकारी के लिए बता दूं, इस वर्ष भी कई शीर्ष नक्सलियों का खात्मा किया जा चुका है। लेफ्ट विंग एक्सट्रीमिज्म अफेक्टेड डिस्ट्रिक्ट्स की संख्या भी మరోవైపు పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా అమరులైన పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నివాళులర్పించారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో నేరాల్ని, అంతర్గత భద్రతకు ముప్పులను అడ్డుకోవడం ద్వారా మన దళాలు కీర్తిని గడించాయని కొనియాడారు అమిత్ షా. పోలీసుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంలో కొనసాగుతున్న మావోయిస్టు సమస్య నిర్మూలన తుది అంకానికి చేరుకుందని బండి సంజయ్ ఎక్స్ వేదికగా తెలిపారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ముహూర్త్ ట్రేడింగ్ పేరిట ఏటా ప్రత్యేక సెషన్ నిర్వహిస్తుంటాయి. ఈరోజు కూడా సంవత్ 2082 పేరుతో గంట పాటు ముహూర్త్ ట్రేడింగ్ జరిగింది. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 62 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 25,850 మార్క్ పైన స్థిరపడింది. ముహూర్త్ ట్రేడింగ్ ఆరంభంలో సూచీలు ఉత్సాహంగానే కనిపించాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ 25,900 మార్క్ దాటి ట్రేడ్ అయింది. అయితే ఆ జోరు ఆద్యంతం కొనసాగలేదు. చివర్లో సూచీలు ఒత్తిడికి గురై స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. వాతావరణ విషయానికి వస్తే రానున్న 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. 3 ప్రధాన పార్టీలతో సహా 100కు పైగా నామినేషన్లు దాఖలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్. పాల్గొన్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మజ్లిస్ పార్టీ ప్రజలపై పెత్తనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ.
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్న నరేంద్ర మోదీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం గొప్ప విజయమన్న ప్రధాని. దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నివాళులర్పించిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో పలు బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీష్ రావు పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు. H1B వీసా ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట. అమెరికాలో చదువుకున్న వారికి $1,00,000 చెల్లింపు నుంచి మినహాయింపు. దీపావళి సందర్భంగా సంవత్ 2082 ముహూర్త్ ట్రేడింగ్. ప్రత్యేక సెషన్లో స్వల్పంగా లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ. రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి,